అనగాష్టమి వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి అంటే మార్గశిర మాసం బహుళ అష్టమి రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. కుదరని వాళ్ళు ప్రతి నెలలో బహుళ అష్టమి రోజున ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. లేదు అంటే గురు శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అనగాష్టమి రోజున అనగాష్టమి వ్రతాన్ని ఆచరిస్తే క్షేమ, స్థైర్యం, విజయం, అభయం, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు అన్నీ కూడా మనకి ప్రాప్తిస్తాయి. అంతేకాదు ధైర్య సాహసాలతో దేనికి లోటు లేని జీవితాన్ని గడుపుతారు. దత్తాత్రేయుని సతి అనఘాదేవి. ఈమె సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారము. అఘము అంటే పాపము. ఈమె అనఘ అంటే ఏ విధమైన పాపము లేనిది, అంటనిది అని అర్థము. మనస్సు, బుద్ధి, వాక్కు, ఇంద్రియాలు పాపాలకు కారణమవుతాయి. ఈ 3 విధాలుగా జరిగే పాపాలను అనఘాదేవి పోగొడుతుంది. అందుకే అనఘాదేవి ఉపాసన సకల పాపాలను హరింపజేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కవితాశక్తి, కళలను ఈ తల్లి వరంగా అనుగ్రహిస్తుంది.